శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబా గారు మనందరి కోసం మరొక చక్కటి సందేశాన్ని అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, ఇది చూసిన 30 రోజులలో, సరిగ్గా 30 రోజులలో ఒక మార్పు వస్తుంది తల్లి. ఇది ఎంతలే అని కొట్టి పారేయకుండా శ్రద్ధగా విను అని బాబా గారు అంటూ ఉన్నారండి. సరిగ్గా ఒక 30 రోజులలో తన బిడ్డల జీవితంలో మార్పు వస్తుందని, ఆ మార్పు ఏమిటో తెలుసుకోవాలంటే శ్రద్ధగా ఈ సందేశాన్ని వినమని బాబా గారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. కాస్త శ్రద్ధగా మనసు పెట్టి బాబా గారు మన కోసం ఏం చెప్పబోతూ ఉన్నారో ఆ తండ్రి మాటలను విందామండి. ఎందుకంటే మన జీవితంలో తీసుకురావాల్సినటువంటి ఆ మార్పు ఎలా ఉంటుంది, ఏ విధంగా ఆ మార్పు సాధ్యపడుతుంది, స్వయంగా బాబా గారే ఆ మార్పు తీసుకొస్తారా, లేకపోతే మనం చేయవలసిన పనులు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా ఈ సందేశంలో బాబా గారు చెప్పబోతూ ఉన్నారు. మనస్ఫూర్తిగా బాబా గారిని వేడుకొని శ్రద్ధగా ఆ తండ్రి మాటలను వినండి ఫ్రెండ్స్. బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, నీ మనసులో ఏదైతే అనుకుని ఈ సందేశాన్ని చూస్తూ ఉన్నావో, నీ బాబా మాటలు వింటూ ఉన్నావో, అది జరిపించబోతున్నానమ్మా. ఆ మార్పు నీ జీవితంలో జరిపిస్తాను. ఈ సందేశం విన్న నీకు సరిగ్గా 30 రోజులలో ఒక అద్భుతాన్ని జరిపిస్తాను. ఆ అద్భుతం వలన నీలో ఒక గొప్ప మార్పు వస్తుంది తల్లి. కాబట్టి నీ సాయి చెప్పే మాటలను శ్రద్ధగా విను, జాగ్రత్తగా ఆలకించు. నిన్ను ఎలా మంచి దారిలో నడిపిస్తానో నేను నీకిప్పుడు చెబుతానమ్మా. నువ్వు నా మీద పూర్తి నమ్మకంతో ఉంటే నీ జీవితాన్ని బంగారుమయం చేస్తాను తల్లి. నీకు ఈ ప్రపంచంలో తోడుగా ఎవ్వరూ లేరని, ఎవ్వరూ రారని దిగులు చెందకు. కొన్ని నిజాలను నీకు తెలియజేయడానికి నీకు నీడలా నీ వెంటే నేను నడుస్తున్నాను. అవును తల్లి, నీ వెంటే నేను నడుస్తూ ఉన్నాను, ఇకపై కూడా నడుస్తాను. నీ ఆపద సమయంలో నీ ముందుండి నిన్ను నేను కాపాడుకుంటానమ్మా. నీతో పాటే ఉండి నీ సమస్యలన్నీ నేను సరిచేస్తాను తల్లి. నువ్వు ఎలాంటి సమస్యల్లో చిక్కుకోకుండా, చెడువైపు నువ్వు అడుగు వేయకుండా నిన్ను జాగ్రత్తగా నా కంటికి పాపలా కాపాడుకుంటాను. అదంతా కూడా నీ మంచి మనసు వలనే నీకు జరుగుతుంది. కానీ నీ మంచి మనసు ఎంతో సున్నితమైనది. చిన్న కష్టం వచ్చినా సరే తట్టుకోలేకపోతూ ఉంది. కాబట్టి నీకు చెడు తలపెట్టాలి అని ఎదురు చూసేవారిని మంచిగా నేనే మారుస్తానమ్మా. నీ సాయి నీతో ఉన్నారని తెలియజేసేలా, వారికి అర్థమయ్యేలా చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు బిడ్డ. నువ్వు కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి తల్లి. నీ చుట్టూ ఉన్నవారంతా మంచివారే అని మోసపోవద్దు. చుట్టూ జరిగేవి గమనిస్తూ ఉండు. అప్పుడే నిన్ను నువ్వు కాపాడుకోగలవు. నీ కష్టమూ ఫలిస్తుంది. నెమ్మది, ప్రశాంతత లేని నీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తానమ్మా. నీ ప్రశాంతతను పోగొట్టేవారు ఒక విషయం మర్చిపోతున్నారు తల్లి. నిన్ను అలా బాధ పెట్టడం వలన వారే కష్టాల్లో చిక్కుకుంటున్నారు. నా బిడ్డవైన నిన్ను నీ జీవితంలో ఎలాంటి ఆపద రాకుండా నేను కాపాడుకుంటాను. నీ చుట్టూ ఉన్నవారు ఇతరులను మోసం చేసి వారు ఆనందంగా ఉంటున్నారు తల్లి. అదే వారు జీవితం అని అనుకుంటూ ఉన్నారు. కానీ వారు నీ దగ్గరికి వస్తే నేను మాత్రం ఊరుకోను బిడ్డ.
నీకు చెడు తలపెట్టాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లో వారిని వదిలిపెట్టను. వారికి గుణపాఠం చెప్పే తీరుతానమ్మా. అందరి విషయానికి పోతే సరే, నా బిడ్డ దగ్గరకు వస్తే నేను ఊరుకుంటానా చెప్పు? ఎందుకంటే నీ మనసు చాలా మంచిది. ఎవ్వరికీ నువ్వు హాని తలపెట్టు. పొరపాటున కూడా పక్కవారు చెడిపోవాలని ఆలోచించవు. అలాంటి నా బిడ్డ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. తన జోలికి ఎవ్వరొచ్చినా సరే ఊరుకునేది లేదమ్మా. నీ నిజమైన భక్తి, ప్రేమ నీకు ఎప్పుడూ కూడా మంచి చేస్తుంది. చూడు తల్లి, ఇకపై నీ కోరికలన్నీ కూడా ఒకదాని వెంట మరొకటి నెరవేరేలా చేస్తానమ్మా. నువ్వు అడిగింది ఒకవేళ నీకు జరగడం ఆలస్యమైతే దిగులు పడవద్దు. నేను మునిపే చెప్పాను కదా, అది ఆలస్యం అవుతుంది అంటే దానికి ఒక కారణం ఉందని గుర్తుపెట్టుకో. నీ జీవితం ఇంకా ఆనందంగా ఉండటానికి ఒక మంచి మార్పు నీ జీవితంలో తెస్తాను తల్లి. అందుకే ఆ కోరిక తీరడం ఆలస్యమైందని గుర్తుపెట్టుకో. ఆలస్యమైనా సరే అమృతం లాంటి వరాన్ని నీకు అందిస్తాను. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. నమ్మకాన్ని పెంచుకో బిడ్డ. నీకు అంతా మంచే జరుగుతుంది. నీ మంచి మనసుకు చెడు జరగనివ్వను బిడ్డ. ఈ తండ్రిపై నమ్మకంతో ఉండు. నా మాట ప్రకారం సరిగ్గా 30 రోజులలో నీకు మార్పు కనిపిస్తుంది. మార్పు ఈ సందేశం విన్న తక్షణమే మొదలవుతుంది తల్లి. అది నువ్వు 30 రోజులలోపు గుర్తిస్తావు. అర్థమవుతుందా? ఇక ప్రశాంతంగా ఉండు. నీ బాబా నీ వెంటే ఉన్నారు. నీకు ఎలాంటి ఆపద జరగదు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డల జీవితంలో ఏ విధమైనటువంటి మార్పుని తీసుకువస్తారు, ఆ మార్పు కోసం తన బిడ్డలు ఏం చేయాలో, తన బిడ్డల కోసం బాబాగారు ఏం చేస్తారో, ఇవన్నీ కూడా చాలా విపులంగా, చాలా క్లుప్తంగా బాబాగారు తన బిడ్డలకు వివరించారండి. ఎప్పుడూ కూడా నేను నా బిడ్డల వెంటే ఉంటానమ్మా. నువ్వు అనవసరమైన అపోహలతో భయపడవద్దు, భయాన్ని పెంచుకోవద్దు, ధైర్యంగా ఉండు అని బాబాగారు తన బిడ్డలకు చెప్పుకొచ్చారు. అదేవిధంగా నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎలాంటి వారైనా ఉండవచ్చు, నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి తల్లి. ఒకవేళ వారు నీకు హాని తలపెట్టాలని చూస్తే మాత్రం నేను ఊరుకునేది లేదు తల్లి. ఎందుకంటే నీ మనసు చాలా మంచిది. పొరపాటును కూడా పక్కవారు నాశనమైపోవాలను, వారి జీవితం చిందరవందరైపోవాలని నువ్వు ఎప్పుడూ కూడా కోరుకోలేదమ్మా. చేతనైనంత సహాయం చేస్తూ ఎప్పుడూ మంచినే తలుస్తూ ఉన్నటువంటి బిడ్డవి నువ్వు. నీ జోలికొస్తే నేను ఊరుకుంటానా? ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోను. ఇలాంటి బిడ్డ మనసు కష్టపెడితే నేను చూస్తూ ఉంటానా తల్లి? తప్పకుండా వారికి గుణపాఠం చెప్తాను. ఈ ప్రపంచంలో ఎవ్వరు నీకు తోడున్నా లేకున్నా ఈ తండ్రి ఎల్లప్పుడూ నీతోనే ఉంటారు. ఇక దేని గురించి ఆలోచించవద్దు. చెబుతున్నాను కదా తల్లి, ఈరోజు నుంచి నీ జీవితంలో మార్పు మొదలవుతుందమ్మా. సరిగ్గా 30 రోజులలో ఆ మార్పు నీకు కనిపిస్తుంది. ఈ తండ్రిపై నమ్మకంతో ప్రశాంతంగా ఉండు తల్లి. మిగతావన్నీ నేను చూసుకుంటాను అని ఈరోజు బాబాగారు చెప్పినటువంటి ఈ మాటలలోని అంతరార్థం. ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి పైన మీ విశ్వాసాన్ని నిలిపి, మీ నమ్మకాన్ని నిలిపి ప్రశాంతంగా ఉండండి. సరిగ్గా 30 రోజులలో బాబాగారు తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.